మనలాంటి వాళ్లకు సాధ్యమేనా? అది ఎలాంటి ఫైనాన్స్ డిగ్రీ లేకుండా, ఏ ఇన్సైడర్ సమాచారం లేకుండా? ప్రముఖ ఇన్వెస్టర్ పీటర్ లించ్ ప్రకారం అది 100% సాధ్యమే. ఆయన రాసిన వన్ అప్ ఆన్ వాల్ స్ట్రీట్ అనే ఈ అద్భుతమైన పుస్తకం సాధారణ పెట్టుబడిదారులు మార్కెట్లో ఎలా గెలవచ్చో చెప్తుంది. ఈరోజు మనం ఆ విజయ సూత్రాలను చాలా ప్రాక్టికల్గా తెలుసుకుందాం. చాలా మందికి ఇన్వెస్టింగ్ అనగానే ఏవో కష్టమైన చార్ట్లు, అర్థంకాని ఫైనాన్షియల్ రిపోర్ట్లు గుర్తొస్తాయి. దానికి పెద్ద పెద్ద డిగ్రీలు ఉండాలనుకుంటారు. కాని పీటర్ లించ్ ఈ అపోహను గట్టిగా కొట్టేశారు. ఆయన ప్రకారం అసలైన సక్సెస్ అకాడమిక్ నాలెడ్జ్లో కాదు, అది మన చుట్టూ ఉన్న ప్రపంచంలోనే దాగి ఉంది. అలాగే స్టాక్ మార్కెట్లు గెలవాలంటే కంపెనీల గురించి ఎవరో చెప్పే సీక్రెట్ ఇన్ఫర్మేషన్ కోసం ఎదురుచూడాలి అనుకుంటారు చాలామంది. కానీ లించ్ ఏమంటారంటే మనకు అలాంటివి అస్సలక్కర్లేదు. ఎందుకంటే ఆ నిపుణులకు కూడా లేని ఒక పవర్ఫుల్ వెపన్ ఆల్రెడీ మన దగ్గరే ఉంది. ఆ వెపనేంటో తెలుసా? మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించే శక్తి. మన రోజువారీ జీవితంలో మనం చూసే విషయాలు, మన అబ్జర్వేషన్, మన కామన్ సెన్స్, ఇదే మన అతిపెద్ద బలం. ఇదే పీటర్ లించ్ ఫిలాసఫీకి గుండెకాయ్. ఇప్పుడు ఈ సింపుల్ ఐడియా ఎంత పవర్ఫుల్లో లోతుగా చూద్దాం. వాల్ స్ట్రీట్ ప్రపంచం మనల్ని ఒకటి నమ్మించాలని చూస్తుంది. అదేంటంటే ఇన్వెస్టింగ్ అనేది కేవలం ఎక్స్పర్ట్స్కు మాత్రమే సాధ్యమని, మనలాంటి వాళ్లకు కాదని ఒక భ్రమను క్రియేట్ చేస్తుంది. కానీ పీటర్ లించ్ తన అసాధారణమైన విజయంతో ఈ భ్రమలన్నింటినీ పగలగొట్టారు. మరి ఆయన సక్సెస్ వెనుకున్న రహస్యమేంటి? అది చాలా సింపుల్. వాల్ స్ట్రీట్ నిపుణులకు లేని ఒక యునీక్ అడ్వాంటేజ్ మన దగ్గరుంది. అదేమిటంటే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించడం. మనకు తెలిసిన, మనం రోజూ వాడే ప్రాడక్ట్స్లోనే అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ అవకాశాలు దాగిఉంటాయి. వాటిని ఎలా పట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం. పీటర్ లించ్ చెప్పేది చాలా సింపుల్. మీరు షాపింగ్ మాల్కు వెళ్తారు, అక్కడొక కొత్త బ్రాండ్ స్టోర్ ఎప్పుడూ రద్దీగా ఉండటం గమనిస్తారు. లేదా మీ పిల్లలు ఒక స్పెసిఫిక్ బొమ్మ కావాలని మారాన్ చేస్తారు. ఈ చిన్న చిన్న విషయాలే రేపు రాబోయే పెద్ద పెద్ద ట్రెండ్స్కు సిగ్నల్స్. ఈ విషయం వాల్ స్ట్రీట్ అనలిస్ట్ దాకా వెళ్లడానికి కొన్ని నెలలు పట్టొచ్చు. కాని మీకు మాత్రమవి ముందే తెలుస్తాయి. ఎప్పుడు ఫుల్లుగా ఉండే ఒక కాఫీ షాప్, పిల్లలు పిచ్చిగా ఇష్టపడే కొత్త బొమ్మ, అందరూ మాట్లాడుకునే ఒక స్నాక్స్ బ్రాండ్, ఇవన్నీ పొటెన్షియల్ ఇన్వెస్ట్మెంట్ ఐడియాలకు ఫస్ట్ సిగ్నల్స్. కాని గుర్తుపెట్టుకోండి, కేవలం గమనిస్తే సరిపోదు, అది మొదటి అడుగు మాత్రమే. ఆ తర్వాత ఆ కంపెనీ గురించి రీసెర్చ్ చేయడం అనేది చాలా చాలా ముఖ్యం. ఒక మంచి కంపెనీని గమనించిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం ఏం కొంటున్నామో తెలుసుకోవడం. ఒక కంపెనీ స్టాక్ కొనడం అంటే ఆ బిజినెస్లో పార్ట్నర్ అవడమే. ఆ వ్యాపారం ఎలా డబ్బు సంపాదిస్తుందో మీకు క్లియర్గా తెలియకపోతే మీరు గుడ్డిగా పెట్టుబడి పెడుతున్నట్లే. ఈ క్లారిటీనే మార్కెట్ క్రాష్ అయినప్పుడు మనల్ని ధైర్యంగా నిలబెడుతుంది. దీనికోసం లించ్ కంపెనీలను 6 రకాలుగా విభజించారు. ఉదాహరణకి ఫాస్ట్ గ్రోయర్స్ అంటే వేగంగా ఎదుగుతున్న చిన్న కంపెనీలు, స్టాల్వర్డ్స్ అంటే కోకాకోలా లాంటి పెద్ద స్టేబుల్ కంపెనీలు. ఇలా కంపెనీని కేటగరైజ్ చేయడం వల్ల మనం దానినుంచి ఎలాంటి గ్రోత్ ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చో ఒక అంచనాకు రావచ్చు. ఇది మనల్ని అనవసరమైన టెన్షన్ల నుంచి కాపాడుతుంది. ఒక మంచి కంపెనీని అర్థం చేసుకున్నాం. మరి దాని అసలైన విలువని ఎలా తెలుసుకోవాలి? అంటే మనం కొంటున్నది సరైన ధరకేనా కాదా అని ఎలా డిసైడ్ అవ్వాలి? ఈ అనాలిసిస్ ప్రాసెస్లో పీటర్ లించ్ వాడిన కొన్ని సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ టూల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. లించ్ దృష్టిలో ఒక స్టాక్ ధరను నడిపించే అసలైన ఇంజిన్ దాని ఎర్నింగ్స్ గ్రోత్, అంటే కంపెనీ లాభాల వృద్ధి. అందుకే ఆయన సంవత్సరానికి 20-25% వేగంతో లాభాలు పెంచుకునే ఫాస్ట్ గ్రోయర్స్ని ఎక్కువగా ఇష్టపడేవారు. లాంగ్ టర్మ్లో ఒక కంపెనీ లాభాలు ఏ డైరెక్షన్లో వెళ్తాయో దాని స్టాక్ ప్రైస్ కూడా అదే డైరెక్షన్లో వెళ్తుంది. ఇది ఆల్మోస్ట్ ఒక యూనివర్సల్ రూల్. అయితే ఒక కంపెనీ గ్రోత్ బాగుంది కదా అని ఎంత ధర పెట్టి అయినా కొనొచ్చా? అస్సలు కొనకూడదు. ఇక్కడే లించ్ బ్రహ్మాస్త్రం PEG రేషియో ఎంటర్ అవుతుంది. ఇది ఒక కంపెనీ ధరను దాని లాభాల వృద్ధి రేటుతో పోలుస్తుంది. దీని బ్యూటీ ఏంటంటే ఇది చాలా సింపుల్గా ఉంటుంది. ఈ స్లైడ్లో ఉన్న ఎగ్జాంపుల్ చూడండి. ఒక కంపెనీ లాభాల వృద్ధి 20% ఉంది అనుకుందాం. దాని PE రేషియో, అంటే దాని ధర లాభాలకు ఎన్ని రెట్లుందో చూపే నంబర్, అది కూడా 20గా ఉంది. ఇప్పుడు PEని గ్రోత్తో డివైడ్ చేస్తే, అంటే 20/20, మనకు PEG రేషియో 1.0 వస్తుంది. లించ్ ప్రకారం ఇది ఆ స్టాక్ ఫేర్ వాల్యూలో ఉందని చూపిస్తోంది.
ఈ స్లైడ్ పెగ్ రేషియో ఇంపార్టెన్స్ను ఇంకా క్లియర్గా చూపిస్తుంది. లెఫ్ట్ సైడ్ చూడండి, పెగ్ రేషియో 1 దగ్గర ఉన్నప్పుడు స్టాక్ ధర దాని గ్రోత్కి తగ్గట్టుగా ఉంది. ఇది ఒక మంచి సైన్. కానీ రైట్ సైడ్ చూడండి, పెగ్ రేషియో 2 గానీ అంతకంటే ఎక్కువగా గానీ ఉంటే దాని అర్థం కంపెనీ గ్రోత్ కన్నా దాని ధర రెట్టింపు స్పీడ్తో పెరిగిందని. ఇది ఒక రెడ్ ఫ్లాగ్, అంటే స్టాక్ చాలా కాస్ట్లీగా ఉందని అర్థం. రైట్ కంపెనీని రైట్ ప్రైస్లో కనుగొనడం యుద్ధంలో సగం గెలిచినట్లే. మిగిలిన సగం మార్కెట్ ఒడుదుడుకులలో దాన్ని హోల్డ్ చేయడం. ఇక్కడే మన పేషెన్స్, మన డిసిప్లిన్, మన రీసెర్చ్ మీద మనకున్న నమ్మకం టెస్ట్ చేయబడతాయి. లించ్ ప్రకారం ఇన్వెస్టింగ్లో అసలైన యుద్ధం మన మైండ్తోనే. స్టాక్ మార్కెట్ ఒక సముద్రం లాంటిది. కొన్నిసార్లు ప్రశాంతంగా ఉంటుంది, కొన్నిసార్లు తుఫాన్లొస్తాయి. ఈ తుఫాన్లు చూసి భయపడి మన మంచి ఇన్వెస్ట్మెంట్స్ని అమ్మేస్తే మన వెల్త్ని మన చేతులతోనే నాశనం చేసుకున్నట్లు. మన రీసెర్చ్ మీద నమ్మకముంచి ధరలు పడినప్పుడు దాన్ని ఒక అవకాశంగా చూడటమే విజయానికి దారి. కొన్నిసార్లు ఒకే ఒక ఇన్వెస్ట్మెంట్ మన ఫైనాన్షియల్ లైఫ్ని మార్చేయగలదు. పీటర్ లించ్ అలాంటి అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఒక స్పెషల్ పదాన్ని క్రియేట్ చేశారు. అదే 10 బ్యాగర్. అంటే మన ఇన్వెస్ట్మెంట్కి 10 రెట్లు లాభాన్నిచ్చే స్టాక్ అన్నమాట. 10x 10 రెట్లు. ఒక్కసారి ఊహించుకోండి, ₹1,00,000 పెడితే 10 లక్షలవ్వడం. ఇదే 10 బ్యాగర్ పవర్. ఇలాంటివి చాలా అరుదుగా దొరుకుతాయి. కాని మన పోర్ట్ఫోలియోలో ఒక్కటున్నా చాలు, అది ఎన్నో చిన్న చిన్న నష్టాలను కూడా కవర్ చేసి ఊహించనంత సంపదను క్రియేట్ చేస్తుంది. అయితే ఇలాంటి గ్రేట్ విన్నర్స్ని పట్టుకోవాలంటే మామూలు సహనం సరిపోదు. మార్కెట్ కొంచెం పడినప్పుడు భయపడి అమ్మేయడం చాలా ఈజీ. కాని అలా చేస్తే ఫ్యూచర్లో రాబోయే భారీ లాభాలను మిస్ అవుతాం. మన రీసెర్చ్ మీద నమ్మకంతో మన ఇన్వెస్ట్మెంట్కి పెరగడానికి టైం ఇవ్వాలి, ఓపిక పట్టాలి. ఫైనల్గా, ఇప్పటిదాకా మనం నేర్చుకున్న పాఠాలన్నీ 2 రకాల ఇన్వెస్టర్లను తయారుచేస్తాయి. ఇప్పుడు మనం వాళ్ళిద్దరి మధ్య ఉన్న తేడా ఏంటో చూద్దాం. ఇది చూశాక మనం ఏ రకమైన ఇన్వెస్టర్గా ఉండాలనుకుంటున్నామో మనమే డిసైడ్ అవ్వాలి. ఇన్వెస్టర్ ఏ కథలను, న్యూస్ను ఫాలో అవుతాడు. మార్కెట్ కదలికలకు టెన్షన్ పడుతూ భయంతో నిర్ణయాలు తీసుకుంటాడు. అతని దగ్గర చెప్పడానికి బోలెడు కథలుంటాయి. మరోవైపు ఇన్వెస్టర్ బి ఒక బిజినెస్ ఓనర్లా ఆలోచిస్తాడు. ప్రశాంతంగా తన రీసెర్చ్ మీద ఫోకస్ పెట్టి లాంగ్ టర్మ్ గ్రోత్ను చూస్తూ ఓపికతో ఉంటాడు. అతని దగ్గర కథలు కాదు, రిటర్న్స్ ఉంటాయి. సో ఇంటెలిజెంట్ ఇన్వెస్టింగ్కి రూట్ మ్యాప్ ఇదే. మీకు అర్థమయ్యే బిజినెస్లతో మొదలుపెట్టండి. మీ చుట్టూ ఉన్న ట్రెండ్స్ని గమనించండి. నిజమైన లాభాల వృద్ధిపై ఫోకస్ పెట్టండి. పీఈజీ రేషియో లాంటి సింపుల్ టూల్స్ వాడండి. మార్కెట్ పడినప్పుడు ఓపికతో ఉండండి. అండ్ ఫైనల్గా మీ విన్నర్స్ని పెరగనివ్వండి. చివరిగా ఒక్క మాట, ఇన్వెస్టింగ్ అనేది తాబేలు కుందేలు కథ లాంటిది. కుందేలులా వేగంగా, ఆవేశంగా న్యూస్ వెంటపడితే మధ్యలోనే అలసిపోతాం. కాని తాబేలులా నిలకడగా, ఓపికగా మన రీసెర్చ్ మీద నమ్మకంతో ముందుకు వెళ్తేనే చివరికి సంపద అనే ఫినిషింగ్ లైన్ని చేరుకుంటాం. ఎందుకంటే ప్రిపరేషన్ ఎప్పుడూ టెంపరరీ తెలివిని ఓడిస్తుంది. సో పీటర్ లించ్ మొత్తం ఫిలాసఫీని ఈ 3 వాక్యాల్లో చెప్పొచ్చు. తెలివిగా గమనించండి, లోతుగా పరిశోధించండి, ఓపికగా ఉండండి. ఈ సూత్రాలు పాటిస్తే ఎవరైనా వాల్ స్ట్రీట్లో సక్సెస్ అవ్వచ్చు. ఎందుకంటే మన అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ అడ్వాంటేజ్ మన దగ్గరే ఉంది, మన ఆలోచనల్లోనే ఉంది. జై హో, జై హో, భారత్ మాతా కీ జై.